జ్యోతి రాజమండ్రి నుంచి వచ్చారు. ఎవరో జ్యోతి రాజమండ్రి, రా తల్లి రా. జ్యోతి ఎవరో? జ్యోతి మీరా? ఎప్పుడన్నా వచ్చారు ఇక్కడ? రండి పైకి రండి. ఓ మీ భర్త? పడుకో పడుకో పడుకో. ఆయన నన్ను చూడు, జ్యోతి నన్ను చూడు. అప్పుడు వచ్చారు కదా మీరు. ఈమె ప్రార్థన చేయండి. ఈమె కోసం వచ్చారు, మీకోసం వచ్చారా? ఇప్పుడు ఈమె కోసం వచ్చారా, మీకోసం వచ్చారా? ఆమె కోసం వచ్చారా? అంత ముందు వచ్చి ఒకసారి వచ్చారు. ఓకే చప్పలు కొట్టండి. అలా చూస్తారేంటి? చప్పలు కొట్టాలి. ఆమె చప్పలు కొట్టాలి. ఆమె చప్పలు కొట్టాలి. చప్పట్లు కొట్టాలి. ఆమె చప్పట్లు కొట్టాలి. కొట్టు ఈ కొట్టు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అమ్మ జ్యోతి అని పేరు. జ్యోతి బ్లడ్ క్యాన్సర్ మీకు థర్డ్ స్టేజ్. ఎక్కడ మీది? ఏ ఊరు అసలు? రాజమండ్రి. రాజమండ్రి నుంచి వచ్చారు. ఇక్కడ గెడ్లాగా వేసిందండి, అవి వాసింది. అయితే హాస్పిటల్కి జిఎస్ఎల్ హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ పడతామన్నారండి. గెడ్డ లేదు ఇప్పుడు. ఆపరేషన్ అయిపోయింది అయ్యా. అయిపోయాక 12 కీమోలు ఎక్కించాలని చెప్పారు. 12 కీమోలు ఎక్కించుకున్నప్పుడే మీ దగ్గరికి వచ్చానండి అయ్యా. టీవీలో చూసి వస్తే ఆ రోజు మేము కోనకి వేసుకుని వెళ్ళిపోయినండి అయ్యా. వెళ్ళిపోయాక మీరు మళ్ళీ పోన్షన్ చేయండి, మీకు వెంటనే తగ్గిపోద్దని చెప్పారండి అయ్యి. మీరు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఆ కీమలు ఎక్కించుకుంటే మళ్ళీ వచ్చానండి అయ్యా. ఇక్కడి నుంచి వెళ్ళాక చాలా బాగుందండి అయ్యా. బాగున్నాక మళ్ళీ స్కానింగ్ తీయించుకోమన్నారండి అయ్యా డాక్టర్ గారు. చేయించుకుంటే అమ్మ మొత్తం అంతా తగ్గిపోయింది, మరి 3 ఇంజక్షన్లు అవుతాయి, డబ్బులు కీమోలు అవుతాయి, మరి 40,000 ఇంజక్షన్ ఒక్కోటిని మీరు చేయించుకోవాలి. కానీ ఏమైనా నా బాధ్యత కాదు, నాకు సంబంధం లేదు, 3 నెలలు టైం ఇస్తున్నాము అని చెప్పారండి అయ్యా. రాత్రి 2 ఇంజక్షన్ మా పిల్లలు చేయించారండి అయ్యా. 2 చేశారండి అయ్యా. డబ్బులు కిమ్మలు ఎక్కించారండి అయ్యా. ఇంక 3వ దానికి నేను బతకను తండ్రి, నేను చచ్చిపోతాను, నేను తట్టుకోలేని నాకు ఇంక అన్నీ మానేసి నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతాను, అక్కడే నేను స్వస్థత పొందుతాను, నేను అక్కడే పానికి వేసుకుంటాను, ఇంక నా మందులు గట్ట ఏమొద్దు తండ్రి, బతికింతో నన్ను బతికించలేదు, నీ సంధి తీసుకో తండ్రి అని అనుకుని అన్ని వదిలేసుకుని దగ్గరికి వచ్చానండి అయ్యా. 40,000 2 ఇంజక్షన్ చేయించుకున్నానండి అయ్యా. తగ్గలేదు నాకు, అలాగే ఉంది. ఆ 3వది కూడా చేయించుకోకుండా ఇంకా అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతాను, పోవాల్సింది అక్కడ చేయించుకుని అక్కడ అయ్యగారితో నేను స్వస్థత పొంది వస్తాను, నేను ఇంకా నాకు ఇంకేం వద్దండి అని మందులు గట్ట అన్ని మానేసి మీ దగ్గరికి వచ్చానండి అయ్యా. అప్పుడు వచ్చినప్పుడు నువ్వు అసలు ఎంత మంచిగా అయిపోయావు. అప్పుడు ఎట్లా వచ్చావు? ఎంత నీరసంగా వచ్చావు? అయ్యో బాబు అసలు నుంచుండ కూడా ఓపు లేదండి అయ్యా. మరి అది చెప్పడం మానేసి చెప్పానండి అయ్యా, మీ దగ్గర బాగుందండి అయ్యా. అది చెప్పడం మానేసి డాక్టర్ మాటలేనే నేను అలా పాడైపోయినండి. ఈ గడ్డలతో నీరసము, తిండి లేక కదా నువ్వు బాధల్లో వచ్చావు. నా భార్య నేను బతికించుకుంటాను వచ్చావు, అది నాకు చెప్పావు. అప్పుడు అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ పరిస్థితులు వచ్చింది? అసలు ఇంత కూడా ఓపిక లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా బాగా వచ్చింది. చప్పట్లు కొట్టండి. రెండోసారి వచ్చి ఫాస్టింగ్ చేసుకున్నాక చాలా బాగుందండి అయ్యగారు. నాకు స్పాన్సర్ తోటి బాగున్నాక మా పిల్లల మాటిని 40,000 ఇంజక్షన్ చేయించినాక మొత్తానికి ఇలాగ అయిపోయినండి అయ్యగారు. ఇంకా మళ్ళీ ఇంకా అవన్నీ మానేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చానండి అయ్యగారు స్పాన్సర్ చేసుకుని. ఈయన పిల్లల మాట నేనేనో నా భార్య నేను బతికించుకుంటాను వచ్చాడండి. ఏం బాధపడకు, మందులతో కూడా పని లేదు, నేనున్నా బతికిస్తాను అన్న. అదే నెరవేరిందా? చెప్పిన మాట ఎవరైనా చెప్తారు, కానీ చెప్పిన దానికంటే ఎక్కువైందా తక్కువైందా? అయ్యో చాలా బాగుందండి. ఎక్కడి నుంచి వెళ్ళాక నాకు చాలా బాగుందండి. ఎన్ని నెలలైంది వచ్చి? మీరు 4వ నెల అయ్యా. 4 నెలల క్రితం వచ్చారు. 2 నెలలు 3 నెలలు టైం ఇచ్చారు. ఎవరో చచ్చిపోతారు డాక్టర్ గారు. ఏం చచ్చిపోతుందన్నా? అయితే మీ ప్రాణాలు నేను కాపాడగలను, నాకు దేవుడిచ్చిన వరం అది. నాకు నమ్మకం ఉంది, నేను కాపాడగలను. 4th స్టేజ్ క్యాన్సరా, లేకుంటే బ్లడ్ క్యాన్సరా, బోన్ క్యాన్సరా, ఇవి మాకు అవసరం లేదు. కొంతమంది కృతజ్ఞత దేవుళ్ళు వచ్చి స్వస్థత పొందుకుని వెళ్ళిపోతున్నారు. అసలు కొంతమంది అయితే మేము అసలు ఇక్కడ రాకపోతే ఈ పాటికి సమాధులు అన్న మనిషి కూడా ఇక్కడ మళ్ళీ కనపడరు. కృతజ్ఞత ఉండదు అందరికీ. దయచేసి వీళ్ళెవరో నేను రమ్మంటలేదు. ఆ రోజు బాధలు ఉంటే అలా వచ్చి ప్రార్థన చేసుకుని విడుదల పొంది
కాన్కేజ్ వెళ్ళిపోయి నాకు సంబంధం లేదని చెప్పాను అంతవరకు. అయ్యగారు తప్పు మాదండి. ఎట్లా అవి తవరు చెప్పినట్టు మేము అలాగే ఆగిపోతే సరిపోనండి. మళ్ళీ పిల్లల మాట విని ఆ 2 కీమోలు 80,000 రూపాయలు ఇంటి మర్చి ఆయన అన్నట్టు 3 నెలలకి చచ్చిపోను అయ్యగారు. ఆ లెక్కలు అయితే నేను ఒకటే అన్నానండి, మందులు పాడాయి, వేలెట్టుకున్నాను పోనాయి. ఇప్పుడు ఏమైనా వేసుకుంటుందా? తిరిగి దండం పెట్టుకోవాలి, పాడేసింది, టాబ్లెట్లన్నీ పోయింది. చప్పలు కొట్టాడు, పడేసింది టాబ్లెట్లన్నీ పడేసింది. ఇప్పుడు 5వ నెల అయ్యారు, 3 నెలలకి చచ్చిపోతారు అన్నారు డాక్టర్ గారు. అది నేను అది చెప్పాలి మీరు అనుకున్నా. 5 నెలలకి తీసుకొచ్చాను అయ్యారు. మిమ్మల్ని అనుకున్న తర్వాత నా భార్య బతికింది. ఒక్కొక్క సూది 40,000 అయినా కూడా 3 నెలలు బ్రతుకుతుందని అంతవరకే. ఇక్కడ మనం ఏ సూది వద్దు, ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడ ఏదో ఒక టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసుకోండి మీకు వీలైతే. పిల్లలు సహకరించరు, అసలు ఒప్పుకోవట్లేదంట. నేనన్నా చాలామంది పిల్లలు ఇట్లా ఉన్నారు అంటే హాస్పిటల్లో మనం వెళ్ళాలి కానీ ఇదేంటి పాస్టర్ ప్రార్థన చేస్తే తగ్గిపోద్దని తెలియక అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. టీవీలో కూడా ఇంత న్యాచురల్గా ఇది ఇదంతా లైవ్ టీవీలో కూడా చెప్తున్నా కూడా కొంతమందికి మనసు పట్టట్లేదు. దయచేసి గమనించండి, ఇక్కడ ఇది సూపర్ న్యాచురల్ పవర్ అండి, ఇది గాడ్స్ పవర్. సపోర్ట్ కొట్టాడు గట్టిగా. ఏ మనుషుడు నేనేదో వీళ్ళని ఆ నెల అట్లా నా వల్ల కాదు, వాళ్ళు ఒకవేళ ఏదైనా మాట్లాడినా నేను అసలు ఎవరిని పట్టించుకోను. అర్థమైందా? ఇది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము. హల్లెలూయా. అమ్మా జ్యోతి, అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అయ్యగారు కొంచెం అన్నం తింటాం, అప్పుడు అసలు తింటాం మానేసింది అయ్యారు. అప్పుడు ఎప్పుడైతే మందులు మానేసి మీ దగ్గర మళ్ళీ స్పాన్సర్ ఇచ్చుకొని ఇక్కడికి వస్తానని అనుకునిందో అప్పటి నుంచి 2 సార్లు ఇంత అన్నం తింటాం. ఇంకా ఈవిడికి